యా హలో గైస్, మన హిమాలయన్ చాలా రోజుల నుంచి తీయట్లేదు. సో మొన్న తీసి జస్ట్ చిన్న రౌండ్ వేస్తేనే ఎక్స్లేటర్ కేబుల్ అయిపోయింది అనమాట. ఇదేం పని చేయట్లేదు. సో కేబుల్ ఇంట్లోనే ఎట్లా వేసుకుందామో చూద్దాం. ఈ సీట్లో తీసేయాలి ఫస్ట్. సో సీట్ తర్వాత ట్యాంక్ కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది అనమాట దీనికోసం. ఎందుకంటే ట్యాంక్ కింది నుంచి ఉంటుంది ఎక్స్లేటర్ కేబుల్. దీనికి మన చిన్న బ్రీఫ్ కేస్. సో 10 నెంబర్ కావాలి కాబట్టి మనకి 10 నెంబర్ ఇది ఒక ర్యాచెట్. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. 10 నెంబర్ ఈ 2 బోల్ట్లు ఇప్పేస్తే వచ్చేస్తుంది. సో ట్యాంక్ కింద అయితే ఏదైతే కనెక్షన్ ఉంటుందో ఆ కనెక్షన్ తీసేసుకోవాలి. మన ఫ్లూట్ది పెట్రోల్ది పైప్ కనెక్షన్ కూడా తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఫ్యూల్ పంప్కి వెళ్తుంది. కొంచెం గారిపోతుంది, ఏం కాదు కానీ. సో ఈ ఫ్యూల్ పంప్ది ఏదైతే కనెక్షన్ ఉంటుందో అది కూడా తీసేసాం. డన్. ఫ్యూల్ పైప్, ఎయిర్ పైప్ కనెక్షన్ కూడా తీసేసాం. ఇంకేమన్నా ఏం లేవు. సో మొత్తానికి ఫ్యూల్ ట్యాంక్ అయితే పక్కకి తీసి పెట్టేసాం. సో మన యాక్సిలరేటర్ కేబుల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఇదన్నమాట మన యాక్సిలరేటర్ వైటర్ తెగిపోయింది. మన దగ్గర ఆల్రెడీ స్పేర్గా ఉంది కదా, సో అదే వాడుతున్నాను అనమాట ఇప్పుడు. సో ఇలా ఉండాల్సిన కేబుల్ ఈ పార్ట్ తెగిపోయింది అనమాట. ఇది ఎక్కువ శాతం ఈ పార్ట్ అయితే అయిపోతుంటుంది. ఓకే, సో నిన్న హిమాలయన్ది వేద్దామని ట్రై చేశాను అనమాట. రాలేదు. అంటే మన హ్యాండిల్ బార్ పెద్దది కదా, సో కొంచెం పెద్దది కాబట్టి టర్న్ తిప్పినప్పుడు టైట్ అవుతుంది. సో నేను థండర్బర్డ్ ఓల్డ్ మోడల్ తీసుకొచ్చా. జస్ట్ 83 రూపీసే అనమాట. మీకు పార్ట్ నెంబర్ కూడా చెప్తాను, ఎప్పుడన్నా అవసరం ఉంటే కూడా వాడుకోండి. 521272B BS4 అండ్ BS6 రెండింటికి ఇది పనికి వస్తుంది. సో ఇక్కడైతే ఫిక్స్ చేసేస్తుంది అనమాట. సో మన కేబుల్ స్టార్టింగ్లో ఎట్ల నుంచి ఉందో అటు నుంచి తీసుకోవాలి. దీని మధ్యలోంచి వస్తుంది. ప్లస్ కింద కూడా ఒక చిన్న బ్రాకెట్ ఉంటుంది, దాంట్లోంచి వచ్చేస్తుంది. సో ఇక్కడ జిప్ అయ్యి ఆల్రెడీ కట్ చేయకుండా దాంట్లోంచే తీసుకున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ ఇది ఓపెన్ చేసాం కదా, సేమ్ ఇక్కడ పెట్టి ఫిట్ చేసేస్తున్నాం. డన్. ఓన్లీ ఇక్కడ ఫిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు. అంతే కొంచెం ఫ్రీ అవుతుంది. ఇక్కడ ఇప్పి ఆరామ్సే పెడదాం.